మనం విశ్వాసం చూపిస్తున్నప్పుడు స్పష్టంగా మన యొక్క విశ్వాస సంబంధమైన మాటని దేవునికి తెలియజేయాలి, మనుషులకు తెలియజేసే వారంగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా దానికి సంబంధించిన విశ్వాస సంబంధమైన క్రియని కూడా మనము చేసే వారంగా ఉండాలి. ఈరోజు చాలామంది అనంట విశ్వాసం చూపిస్తున్నారు కానీ దేని మీద విశ్వసిస్తున్నారో వారికి అర్థం కావట్లే. మీ జీవితంలో దేవుడు ఏం చేయాలని మీరు విశ్వాసాన్ని కనపరుస్తున్నారు? చాలా తెలివైన క్రైస్తవులు ఎక్కువయ్యారు కదా. మరి ఏమంటారంటే నాకేం కావాలో దేవునికి తెలియదా? దేవునికి తెలుసు, అన్నీ ఆయనకి తెలుసు కాబట్టి నేనెందుకు చెప్పాలి, నేనెందుకు మళ్ళీ నోటితో పలకాలి? నేను అంటాను, మన నోటి వెంబడి మనకి ఏది కావాలో స్పష్టంగా మాట్లాడలేకపోతే ఆయన కార్యములు కూడా మనము స్పష్టంగా చూడలేము. బైబిల్ గ్రంథంలో 8200 వాగ్దానాలు ఉన్నాయి. ఇప్పుడు మనము మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు అయ్యా 8200 వాగ్దానాల్లో నీకు ఏ వాగ్దానం కావాలి, ఏ వాగ్దానాన్ని నేను నెరవేర్చాలి అని అడిగితే మన దగ్గర నుంచి సమాధానం ఉంటుందా అంటే అన్నీ నెరవేర్చాయి అని అంటామా? ఈరోజు చాలామంది అంట స్పష్టత లేని వారిగా, అనగా విశ్వాసం లేని వారిగా ప్రార్థన చేసేవారుగా ఉంటున్నారు. స్పష్టత లేని వారిగా అనగా విశ్వాసం లేని వారిగా వాక్యం చదివేవారుగా ఉంటున్నారు. స్పష్టత లేని వారిగా, విశ్వాసం లేని వారిగా వాక్యాన్ని వినేవారుగా ఉంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నేను తెలియజేయాలనుకుంటున్న మాట, నీ జీవితంలో నా దేవుడు తన కార్యములను సఫలము చేయాలి అని అంటే స్పష్టమైన విశ్వాసాన్ని మీరు కనపరచడము ప్రారంభించేవారుగా ఉండాలి. ఆమేన్.